Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of వీరా ధీరా సూరన్. గైస్, ఇక్కడ తెలుగు షోస్ తక్కువ ఉండడం వల్ల తమిళలో చూడడం జరిగింది. నేనైనా చూశాను, కాకపోతే డ్యూ టు అదర్ వర్క్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో గైస్, మూవీ వాజ్ ఎ డిఫరెంట్ అటెంప్ట్. చాలా బాగుంది. ఎందుకంటే రెగ్యులర్ మూవీస్ కాకుండా కొత్త సినిమా కోరుకునే వాళ్ళకి అండ్ కొత్త స్క్రీన్ ప్లే కోరుకునే వాళ్ళకైతే బెస్ట్ మూవీ వీరా ధీరా సూరన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్ గారు, సిఎన్ విక్రమ్ గారు. అమేజింగ్. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా ఆయన మాత్రం 200% ఇస్తారు. స్టోరీ కాన్సెప్ట్, ఆయన తీసుకునే కాన్సెప్ట్ కానీ ఆయన మాత్రం 200% ఇస్తారు. దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్. సో సిఎన్ విక్రమ్ కోసం అయితే కంపల్సరీ సినిమా చూడొచ్చు అందరూ. అండ్ ఇంకా రెగ్యులర్ మూవీ కాకుండా మనకు 6 సాంగ్స్ 3 ఫైట్లు 2 ఎమోషన్ సీన్లు కాకుండా కొత్త సినిమా కోరుకునే వాళ్ళకైతే మస్ట్ వాచ్. ఇంకా కమింగ్ టు సినిమా ప్లాట్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా మెయిన్ విజన్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ఒక ఫ్యామిలీని కాపాడుకోవడం ఎలా అనేది, ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాలి, అది వాళ్ళు ఎలా వస్తారు విలన్స్, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలనేది. బట్ స్క్రీన్ ప్లే వాజ్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా స్టార్టింగే లైక్ ఒరిజినల్ ఉంటుంది మూవీ తీయడం కూడా. ఎందుకంటే డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ అని చెప్పేసి కంప్లీట్గా ఇంతకుముందు తెలుగులో చిన్న సినిమా వచ్చింది, తమిళ్ బైలింగ్వెల్ విత్ తెలుగు, సిద్ధార్థ్ గారిది. అమేజింగ్ ఉంటుంది. ఎందుకంటే స్టోరీ చిన్న పాపది, అందుకే చిన్న అని పెట్టారు సినిమా. సో ఆ సినిమా కూడా నేనైతే చాలా 1 వీక్ తర్వాత ఏం వెళ్ళాను, బాగుందని టాక్ తెలిసిన తర్వాత. స్క్రీన్ ప్లే వాజ్ అమేజింగ్. ఎందుకంటే కంప్లీట్గా అతను చిన్న పాయింట్ తీసుకుంటాడు, కాకపోతే స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్సింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి సీను నీకు ఏదో మనకు పెట్టాలని కాకుండా సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక సీన్ తీసుకుంటే ఆ సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. దాట్ టు విక్రమ్ గారు యాక్షన్ గురించి తెలిసిందే కదా. అతని మేక్ ఓవర్ కానీ, బియర్డ్ కానీ, అతని ఒరిజినాలిటీ కానీ, వాకింగ్ స్టైల్ కానీ. సో ఇక కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ మొత్తము కంప్లీట్గా ఒక నైట్లోనే ఉంటుంది సినిమా మొత్తము. ఇంకా కంప్లీట్గా లైక్ మనం ఇంకా చెప్పుకోదగ్గ యాక్టర్స్ మాత్రం అందరు ఫెంటాస్టిక్. ఎందుకంటే తమిళ యాక్టర్స్ గురించి మనకు తెలిసిందే కదా, వాళ్ళంతా ఒరిజినల్గా ఉంటారు అండ్ డైరెక్టర్ కూడా ఒరిజినల్గానే తీస్తారు. సో దట్ వాజ్ అమేజింగ్ పార్ట్. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తము వెళ్తూ ఉంటుంది. ఇంకా పోస్ట్ ఇంటర్వెల్ మాత్రం అమేజింగ్. అసలు లేపుతాడు. ఒక సీన్లో అయితే బట్టలు అంతా ఇప్పేసి షార్ట్తో వస్తాడు. నేను అదే తమిళ్ కూడా అదే పెడదాం అనుకుంటున్నా. సో అదైతే అమేజింగ్ షాట్. ఆ షాట్ కోసం వెళ్ళి సినిమా చూడొచ్చు. అది అంటే హైలైట్ ఆఫ్ ద మూవీ అయితే అదే పోలీస్ స్టేషన్ సీనే, గూస్ బంప్స్ అనమాట. సో ఇంకా కంప్లీట్గా అదర్ విషయానికి ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్గా లైక్ అదే ఒక సీన్ ఒక ప్లాట్ తీసుకుంటాడు, కంప్లీట్గా అదే ఎలా కాపాడుకున్నాడు లాస్ట్ వరకు అనేది సినిమా. ఎందుకంటే స్టోరీ మొత్తం చెప్పి నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే గైస్, మూవీ మస్ట్ వాచ్ ఫర్ సిఎన్ విక్రమ్ అండ్ who are want to experience the new screenplay and new concept of the movie. Good attempt. సో ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ ఎస్యు అరుణ్ కుమార్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్, అండ్ సిఎన్ విక్రమ్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ కమింగ్ టు యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ హీరోయిన్ సిఎన్ విక్రమ్ పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్ ఫెంటాస్టిక్, చాలా న్యాచురల్. అండ్ ఎందుకంటే రీసెంట్గా రాయన్ మూవీలో వాళ్ళ సిస్టర్గా చేసింది. సూపర్ యాక్టింగ్. ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంటుంది వాళ్ళు వాడే అక్కడ స్టోర్ కానీ. ఎందుకంటే వాళ్ళ కిరాణ్ షాప్ ఉంటుంది సినిమాలో, చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఊర్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు ఇంకా ఎస్ఏ సూర్య గారి గురించి మనం ఏం చెప్తాం, ఆల్రెడీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. సో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్లు బాగుంటాయి. అండ్ ఇంకా ముగ్గురు తమిళ యాక్టర్స్ ఉంటారు. కేరళ యాక్టర్ అనుకుంటా, అతను కూడా బాగుంటుంది కీ రోల్. ఇంకా కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసి జీవి ప్రకాష్ ఇచ్చి పడేశాడు. కాకపోతే తెలుగు సినిమాలకు బాగా ఇవ్వట్లేదు, అదే నా ప్రాబ్లము. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నాను వీడియోలో, అది అతను తమిళ సినిమాలకు ఇచ్చినంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తెలుగు సినిమాలకి ఇవ్వట్లేదు. ఎందుకంటే రాబిన్ హుడ్కి అంత ఇవ్వలేదు. సో ఎందుకో మరి అది జీవి ప్రకాష్ గారు మీరు అది తెలుగు సినిమాలకు కూడా బాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్. లైక్ మూవీ మాత్రం గుడ్ అటెంప్ట్. అండ్ న్యూ స్టోరీ, న్యూ స్క్రీన్ ప్లే కోరుకునే వాళ్ళకైతే మస్ట్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. ఎందుకంటే టోటల్ 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఫర్ 27, 28 అండ్ 30కి. బట్ ఇది మాత్రం ద న్యూ మూవీ, రెగ్యులర్ మూవీ లాగా ఉండదు. సో మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్ ఎక్స్పీరియన్స్ ద న్యూ స్క్రీన్ ప్లే. దట్స్ ఇట్ గైస్. నాకైతే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టార్టింగ్ టు ఎండ్ వరకు. దట్ యాక్టింగ్ ఆఫ్ విక్రమ్. సో దట్స్ ఇట్ గైస్. ఫ్రమ్ ద
ఫ్రమ్ మై రివ్యూ ఫర్ వీరా ధీరా సూరన్. అండ్ మీరేమనుకుంటారో, లైక్ మీరు ఆల్రెడీ సినిమా చూసింటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.